హాయ్ ఫ్రెండ్స్, 6 నెలల పిల్లల కోసం నేను ఇంట్లోనే ఈజీగా రాగి జావ ప్రిపేర్ చేయాలనుకున్నాను. మా పాప కోసం ఫస్ట్ ట్రై చేశాను. ఇది సెకండ్ టైం నేను చేయడం. ఫస్ట్ రాగులను తీసుకొచ్చి వాటిని ఒక నైట్ అంతా నానబెట్టి తర్వాత నెక్స్ట్ డే క్లాత్లో కట్టి పెడితే అలా మొలకలు వచ్చాయి. వాటిని కాసేపు ఆరబెట్టి తర్వాత ఇలా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత స్మూత్గా ఉండాలంటే పిల్లలు కదా, తొందరగా డైజెస్ట్ అవ్వాలి కదా, చాలా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ని స్టవ్ పైన మరిగించాలి. ఆ తర్వాత ఈ పౌడర్ ఒక చిన్న స్పూన్ని కొన్ని వాటర్లో మిక్సీ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆ వేడి నీళ్ళలో వేసి ఏమవుతుందంటే ఉండలుగా అవుతుంది. అలా అవ్వకుండా ఫస్ట్ మనం కొన్ని చన్నీళ్ళలో కలుపుకొని ఆ వాటర్ని ఆ బాయిల్ అవుతున్న వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మరిగించాలి. అంటే ఆ పిండి బాగా ఉడకాలి. అంటే కనీసం ఒక 20 minutes పడుతుంది ఇది అవ్వాలి. అంటే మంచిగా ఉడకాలి. ఆ వాటర్ అంతా పోయి చిక్కటి ప్యూరీ రావాలి. పిల్లలు అలాగే డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఒక ఖర్జూరాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను కొంచెం స్వీట్నెస్ కోసం. అందులో ఉన్న విత్తనాన్ని తీసేసి ఖర్జూర అందులో వేసాను. ఎందుకంటే చప్పగా తినలేరు కదా, మనం అంటే సాల్ట్ వాడతాం. 1 year బిలో పిల్లలకి సాల్ట్ వేయకూడదు కాబట్టి అలా కొంచెం స్వీట్నెస్ కోసం ఒక ఖర్జూర ముక్కని వేసాను నేను. అది చిక్కబడ్డాక కలుపుతూ ఉండాలి, అది మాడుతుంది. ఆ తర్వాత మంచి చిక్కగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకొని పిల్లలకి తినిపించాలి. అప్పుడు పిల్లలు చాలా హెల్తీగా చాలా బాగుంటారు, యాక్టివ్గా ఉంటారు. అందులో మనం తీసుకున్నా కూడా రాగి జావ చాలా మంచిది, పిల్లలకి ఇంకా మంచిది. మనం అంటే డైరెక్ట్గా వాడచ్చు, కానీ పిల్లలకి ఇలా మొలకెత్తిన విత్తనాలతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నేను రెడీ చేస్తున్నాను. మా పాప చాలా హ్యాపీగా, అంటే స్టార్టింగ్ తినదు కానీ ఇంకా తినిపించాలి. ఇక పిల్లలు అన్నప్పుడు మారం చేస్తారు కాబట్టి మనం తినిపిస్తే వాళ్ళు తింటారు. బాగానే ఉంటుంది. మనం ఖర్జూర వేసాం కాబట్టి స్వీట్నెస్ వస్తుంది కాబట్టి తింటారు. స్టార్టింగ్ అలా చేసినా తింటారు. మా పాప అయితే తినేసింది మొత్తం. లాస్ట్లో ఒక 2-3 స్పూన్స్ అనుకుంటా వదిలేస్తుంది. ఇష్టంగానే తింటుంది లేండి. రోజు ఒకటే రొటీన్ ఫుడ్ పెట్టకుండా పిల్లలకి మారుస్తూ ఒకరోజు క్యారెట్ ప్యూరీ, ఒకరోజు యాపిల్ ప్యూరీ అలా పెడుతుంటే ఇష్టంగా తింటారు. నేను ఇది 2 daysకి ఒకసారి పెడతాను, డైలీ ఏం పెట్టను. ఎందుకంటే కంటిన్యూస్ సేమ్ ఫుడ్ అయితే మా పాప అస్సలు తినదండి.